ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకా తిరుమలలో ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ద్వారకా తిరుమల సమీపంలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకా తిరుమలలో ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ద్వారకా తిరుమల సమీపంలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పోతురాజు అందిస్తారు. పోతురాజు, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్ చూడొచ్చు, తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసిందని చెప్పొచ్చు. చూస్తే కనుక ద్వారకా తిరుమలకు సంబంధించినటువంటి సమీపంలో లక్ష్మీనగర్ ఏదైతే ఉందో లక్ష్మీనగర్ సమీపంలో ఆగి ఉన్నటువంటి కంటైనర్ కూడా ఎత్తిక వాహనం కూడా ఢీకొనపరచుకోవడం ఉంది. ఢీకొనటంలో కూడా సంఘటనా స్థలంలోనే అయితే డ్రైవర్ తో సహా నలుగురు కూడా సంఘటనా స్థలం కూడా వర్ణించారు స్పాట్ లోనే. మరోవైపు ఒక బాలుడికి సంబంధించి కూడా గాయాలవుతుంటే కూడా హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. AP40A2208 AQ2208 ఎత్తిక వాహనం కూడా విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుంటే కూడా ఈ ప్రమాదం జరిగింది. పూర్తిస్థాయిలో ఈ ప్రమాదం జరిగిన కారణాలు డ్రైవర్ కి సంబంధించినటువంటి నిద్రమత్తులో ఉండటం కారణంగానే జరిగిందని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నట్టు ఉంది. పూర్తి స్థాయిలో కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు కూడా కనపడింది కార్తీక్. రైట్ పోతురాజు.